వాయిస్ వస్తుంది వింటున్నావా? The hunt begins now. వింత వింత సౌండ్లు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ డోర్ కదులుతుంది చూడండి. టైం ఇంకా 6 అవుతుంది. ఈ టైంలోనే ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇట్లా తిరిగి మా అన్నకు చెప్పాల్సిందే దీని గురించి. అంటే అది జరిగినాక ఖాళీ చేసినారా లేకుంటే మామూలుగా నార్మల్గా ఖాళీ చేసినారా? ఊరుకు ఊరు వినాక ఊరు కావాల్సిపోతుంది. అదే మేము తీద్దామని చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దామని. చేయండి అంతే కదా. ఏముంది, వచ్చారా మీరు కూడా? అయితే ఎవరన్నా చెప్పారా చూసిన వాళ్ళన్నా ఇట్లా ఏమన్నా కనెక్షన్ అయ్యి అని? ఓకే, అయితే డైరెక్ట్ నువ్వే చూసావు. సూపర్. మొత్తం వాయిస్ వేసిందేవా? ఓకే ఓకే, సూపర్ అన్న. అయితే వెయిటింగ్. ఒకప్పుడు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఊరిలో అర్ధరాత్రిలో తిరగాలంటే భయపడుతున్నారు. దానికి కారణం ఏమిటి? అసలు ఈ ఊర్లో ఉన్నదేంటి? అర్ధరాత్రిలో తిరుగుతున్నప్పుడు ఏమి వాళ్ళకి కనిపిస్తున్నది? వాళ్ళకి వినిపించే అరుపులు ఏంటి అనేది క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఈ ఊరి చుట్టుపక్కల ఏ ఊరు కానీ లేదు, మొత్తం కూడాను అడవి మాదిరే ఉంటుంది. ఈ గ్రామంలో ఉండే ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ నివసించడం లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఊరు వదిలి వెళ్ళిపోయారు. అసలు నిజాలు ఏంటనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో వచ్చింది లేకుంటే ఈ ఇల్లు కాదు, వీడియోలో లాస్ట్ అనుకుంటా. అయితే పెద్దది నేను వీడియో ఎంట్రన్స్ లో మీరు మేబీ పెట్టి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. ఏంది రాగానే ఒకసారి ఇప్పుడు దాకా అసలు సైలెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే చెప్పంగానే ఇప్పుడు దాకా అన్ని సైలెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆ పక్క సౌండ్ వచ్చింది, మళ్ళీ ఏడు సౌండ్ వచ్చింది. సో గైస్, నాకైతే ఫస్ట్ చెప్పకుండానే వాడు వచ్చాడు. బట్ లొకేషన్ అయితే నిజంగా చాలా స్కేరీగా ఉంది. ఊరు మొత్తం ఖాళీగా ఉంది. ఊరు మొత్తం ఖాళీగా ఉంది. దేవుడే 2 దగ్గర చేసిన. చూడండి,
ఈ ఊరు ఎందుకు ఖాళీ అయింది? ఈ ఊరు ఎందుకు ఖాళీ అయిందంటే ఒకసారి వచ్చి మన ఫుల్ వీడియో తీసి పెట్టారు. చూడండి, చూడలేదు. ఒకసారి వచ్చి చూస్తే ఎందుకు ఖాళీ అయింది అర్థం. ఊరే ఖాళీ అయిందంటే అదే దాన్ని బట్టి అది ఏ రీజన్ లేకుండా ఎందుకు ఖాళీ చేసినారో అర్థం కాదు. ఇంకోటి చూడు, ఇది మొత్తం ఖాళీ కూడా చాలా ఇయర్స్ అయింది. మొత్తం డిమాలిష్ స్టేజ్కి వచ్చేసింది. ఇది గుడేమో టెంపుల్ ఉన్నట్టుంది. గుడి కానీ మొత్తం వేసిన ఊరే ఖాళీ అయిపోతుంది లేకుండా. సో గైస్, నైట్ మొత్తం కూడాను ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఇంకా మీకు కూడా ఒకసారి వ్యూ చూపిద్దాము. మా తమ్ముడికి ఐ థింక్ ఈవినింగ్ ఆడు ఏ టైంలో వచ్చాడో తెలియదు, ఈవినింగ్ టైంలోనే వచ్చా అన్నాడు. సో వాడికి ఏదో కనెక్షన్ అన్నది ఈవినింగ్ టైంలో జరిగింది. మనం ఒకసారి వస్తే ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది, మనకి ఏదైనా కనిపించే అవకాశం ఉందని చూద్దామని వచ్చాము. సో రండి చూద్దాము. దీని తర్వాత మిడ్ నైట్ కూడా ఇక్కడే ఉంటాము. సో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ ఒకటి కామెంట్. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదబ్బా. మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తే కదా, బూస్టప్ ఇస్తే ఇంకా వీడియోస్ తీస్తాం. మీరు ఇష్టపడలేదని అర్థం లైక్ చేయకపోతే. లేదులే, వాళ్ళు టెన్షన్లో గోష్ఠి చూడంగానే లైక్ కొట్టడం మర్చిపోతుంది. వాళ్ళకి టెన్షన్లో. ఇంకొకటి చాలా మంది తరుణ్ చెప్పాడు టీవీ కనెక్ట్ చేసుకొని ఎక్కువ చూస్తున్నారు. నేను కూడా చూసాను అనమాట, వైటీలో మనకు చూపిస్తుంది ఎవరు దేంట్లో ఏ డివైస్లో చూస్తున్నారని. సో టీవీలో చూసినా కూడా మీకు రిమోట్లో ఇప్పుడు మీరు ఎలాగైతే ఫార్వర్డ్ కానీ ఇలా ఉంటుందో అలాగే లైక్ సింబల్ ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా ఒకసారి చూసి టీవీలో అయినా కొట్టండి, టెన్షన్ ఏం లేదు. మీరు కొడితే మంచి బూస్టప్ అవుతుంది. లైక్ కొట్టండి అని చెప్పారు స్వామి. టీవీలో అయినా కొట్టండి అంటే టీవీని కొడతారు వాళ్ళు మళ్ళీ భయపడి. కొట్టినట్టు మాకు లైక్ కావాలి. ఇక్కడ అన్ని చెట్లకు పూలే లేవు, ఇదేంటున్నాయి పూలు. ప్రపంచంలో ఎవరు కనిపెట్టండి, లేకుంటే మా టీంలో వచ్చిన ఎవరు కనిపెట్టండి, సుధీరే కనిపెడతా ఉంటాడు అనమాట. చూడండి, మనం దీంట్లో గురించి ఆలోచిస్తుంటే సుధీర్ చెట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, చెక్కల గురించి. ప్రకృతి ఎట్లా ఉండాలి, ప్రకృతి ఎట్లుండదు అనేది చూడాలి ఫస్ట్. ఏం కావాలా? ఏమైంది? కామసూత్ర పౌడర్ రాసుకునే నువ్వు. ఏదో పౌడర్ మేమైతే అది కామసూత్ర పౌడర్ కాదు, అది దాని పేరేందిరా? కేఎస్. కేఎస్ అంటే ఏంది? కామసూత్ర. రండి రండి. మేము ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇది నార్మల్గానే ఉంది. ఇక్కడ మా వాడు ఏమన్నా డే టైం ఎవరన్నా మనుషులు ఏమన్నా ఉండి వాడిని ఏమన్నా భయపడిచ్చారేమో, లేకుంటే ఏదన్నా వాడు సోలోగా ఉండడం వల్ల అలా భయపడ్డాడేమో. వాతావరణం చాలా కూల్గానే ఉంది అని ఫీల్ అవుతూ మేమంతా సరదాగా జోకులు వేసుకుంటున్నాము. కానీ అర్ధరాత్రి అయ్యేంత వరకు తెలీదు ఇక్కడ ఇంత స్కేరీగా ఉంటుంది. ఇక్కడ మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయింది కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం అనేది. సో మీరు డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానో. யாராவது இருக்கீங்களா? హాయ్ గబ్లాల్స్. ఫ్రెండ్స్ ఉన్నాయా? ఓ మై గాడ్, తరుణ్ తరుణ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఓరే ఓరే ఓరే. వచ్చా వచ్చా వచ్చా. చాలా ఉన్నాయా? ఏది ఇది అన్నీ ఈ రూమ్లోనే మొత్తం ఉన్నాయి. చూడు కింద చూడు. అబ్బా అబ్బా గైస్ గైస్. ఫ్రెండ్స్ ఏంటి అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఆయన చెప్పింది టెంకాయ 3 పూలు చూద్దాం. అబ్బా పాయాసం ఈ మధ్యన ఈ కపిలతోనే ఏమో రోగాలు వస్తున్నాయి.
అన్నా ఇదేంది ఇది ఏడుగా అవుతుంది అసలుకి ఈ రూమ్ మొత్తం ఎన్ని వా ప్రతి ఒక్క రూమ్లో ఉన్నాయన్నయ్యా చిన్నవి అయితే బట్ ఈ రైట్ చూడండి రూమ్ చాలా స్కేరీగా ఉందన్నమాట. ఈ రూమ్లో ఎందుకని రూమ్లోనే నంది కనిపిస్తున్నారు. ఎవరో మంచిగా ఆర్ట్ చేశారు. సో గైస్ నేను కూడా చూశాను మా వాడిది వీడియో. ఏదో సౌండ్స్ వినిపించాయి అప్పుడు. మేబీ ఎవరన్నా మనుషులు ఉన్నారేమోలే ఆ టైంలో అనుకున్నాను. బట్ లాస్ట్లో సంథింగ్ క్యాప్చర్ అయినట్టు ఉంటుంది. బట్ ఇప్పుడైతే మాకు ఆ ఫీల్ కానీ అలా ఏం అనిపించట్లేదు. మేబీ వాడు ఒక్కడు రావడం వల్ల భయపడడం వల్ల అలా ఏమన్నా ఉన్నిందా, లేకుంటే నిజంగానే ఏదన్నా వాడిని భయపెట్టాలని అలా చేసిందా తెలియట్లేదు. ఇంకా మేబీ మనకు మిడ్ నైట్ అయితే పూర్తి క్లారిటీ అర్థమవుతుంది. గంట 3-4 గంటలు చేయడం ఉండాలి అంతే. ఇక్కడ చూడండి వ్యూ అసలు ఇక్కడ పోయిందాడు ఆయనలా ఫ్రెండా ఇట్లే పోయినాడు ఫ్రెంటే కదా. నాకు చూడని చెప్పిన ఇప్పుడు మళ్ళీ టార్చి ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్కలాగా ఉంది. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిఫరెంట్ అప్పుడు చేసినట్టు కదా. చౌడు మిద్దెలు అది చౌడు మిద్దెలు ఎండాకాలం బాగా చల్లగా ఉంటాయి. ఇల్లు తీసుకున్నా అన్నీ ఖాళీగానే వెళ్ళా. కరెంట్ లేదు డిస్ట్రిక్ట్ పెట్టుకున్నాడు అంత పెద్ద లైన్. సో గైస్ ఇది ఎవరు వేసింది? మీరు కదా వేసింది? ఏం వేసిన ఇప్పుడు ఎందుకు చూస్తాను నువ్వు అవతల? నాకు ఈ కిటికీలో చూస్తుంటే ఆ పక్క ఇల్లు కనొచ్చా, అది ఇల్లా లేకపోతే కిటికీ కాస్తాం ఏడు ఎందుకు టక్కని సౌండ్ వచ్చింది. అవును ఈ కిటికీలో స్ట్రైట్ చూడు, ఆ పక్క ఇంకొక ఇల్లు కనపల్లా కనబడుతుంది. నీకు ఆ పక్క ఇల్లు కనబడుతుంది, ఏడు శబ్దం వచ్చింది కనబడలా కనబడ. నాకు శబ్దం వచ్చింది. సో ఫ్రెండ్స్ ఐ థింక్ ఇదే అనుకుంటా ఆ ఇల్లు. ఇదే పైన అవన్నీ ఉన్నాయి చూడండి. చూడండి సో మొత్తం అయితే ఇది డీప్ ఫారెస్ట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ బేసిక్ రీజన్ ఏంటంటే దీనికి దర్యాప్తులో ఏదో కొద్దిగా గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ కడుతూ వీళ్ళని ఖాళీ చేయమని అన్నది అనేసి చెప్తున్నారు. ఇది ఇదేనా? ఇదే 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 కదా. ఇదే ఇల్లే ముందు పరిగిస్తా వచ్చాడు చూడు, లోపల ఏదో కనబడింది అని చెప్పాను. నా పట్టుకో ఇక్కడనా? హలో
ఇక్కడే మూడు కనెక్షన్ వీడియోలో. ఈ పక్క ఇప్పుడే ఈ రూమ్లోనే. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మాకు కనిపిస్తారా? మీ ఇంట్లోకి మేము వచ్చాము. कोई है इधर? వాడు ఒక్కడ రావడం వల్ల ఏమన్నా ఇదేంది? సో గైస్ చూసారు కదా సిచ్యువేషన్ అయితే. బట్ ఆ థ్రిల్ ఫీల్ కానీ టెన్షన్ కానీ క్యూరియాసిటీ కానీ పెట్టి ఒక ఇంటికి ఏదేదో కట్టిపెట్టిందన్న. ఇది ఈ మూల పూజ పెట్టుకోండి. చాలా ప్రయత్నం చేసినట్టున్నారు అప్పుడు ఇంట్లో ఉండేదానికి. వదులుకొని పోవడం ఇష్టం కాక చాలా ప్రయత్నం చేసినట్టు. ఓ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇళ్ళలో. అక్కడ ఉన్నాయి. ఓ మాదో అక్కడ చాలా ఉన్నాయి ఇళ్ళలో. ఊరు ఖాళీ అయిందంటే ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకో ఎన్ని ఉంటాయి ఒక ఊరు లాంటి ఇల్లు. కాదద్దు, వీళ్ళు పాపం ఊరు వదిలిపెట్టి పోలేక చాలా ప్రయత్నం చేసి పూజలు చేసి అవి కట్టి ఈ కట్టి చాలా చేసినట్టున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇంకా ఏం అనిపించలేదు. సో మిడ్ నైట్లో మళ్ళీ స్టార్ట్ అవుతాము. సో అప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది ఏమి అనేది. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకోసారి అడుగుతున్నాను, డెఫినెట్గా ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మిడ్ నైట్లోకి వెళ్దాం. షోరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. సో అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ డే టైమ్ క్లిప్ ఒకసారి మేబీ చూసేసి ఉండొచ్చు, లేకుంటే దీని తర్వాత పెడతాను. ఎడిటింగ్లో ఏది ముందు వస్తుందో ఏది వెనక వస్తుందో తెలియదు అనమాట. బట్ చూసారు కదా లొకేషను చాలా అంటే చాలా పెద్దది. ఊరు మొత్తం ఖాళీ అయింది. సో దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయని చెప్తున్నారు. నేను రావడానికి ముఖ్యంగా మెయిన్ రీజను నా తమ్ముడు. సో నా తమ్ముడు రీసెంట్గా వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాడు. సో వాడు మొత్తం వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ వ్లాగ్స్ కోసము సో వచ్చి ఇక్కడ డే టైం తీస్తూ ఉన్నప్పుడు వాడికి సంథింగ్ ఏదో యాక్టివిటీస్ జరిగాయి అనేసి, లాస్ట్లో ఏదో ఒక హౌస్ ఉంది, ఆ హౌస్లో సంథింగ్ హెయిర్ టైప్లోనో ఏదో వాడికి కెమెరాలో క్యాప్చర్ అయింది. వాడి పైకి అటాక్ చేసినట్టు అనిపించింది అనేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. సో నాకైతే చెప్పాడనమాట, భయ ఇలా ఉంది పరిస్థితి అక్కడ ఇది అనేసి. సో ఒకసారి చూద్దాంలే అనేసి నేను ఆల్రెడీ ఈవినింగ్ టైంలో వచ్చాను, ఎక్స్ప్లోర్ చేశాను. నాకైతే ఏమంతగా అనిపించలేదు నేను వచ్చిన టైంలో అయితే, ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడు మిడ్ నైట్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం గైస్ మనము. సో ఇంకొకటి ఇక్కడ ఒక కొత్త ఐటెం కూడా తీసుకొని వచ్చాను. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడే ఓపెన్ చేయడము. సో చూడండి, ఈఎంఎఫ్ మీటర్. సో ఇంతవరకు మన ఛానల్లో ఈఎంఎఫ్ మీటర్ అయితే అసలు యూజ్ చేయలేదు. ఒక బిగ్ లొకేషన్లో యూజ్ చేద్దాము, మంచిగా ఉండే లొకేషన్లో యూజ్ చేద్దామని తెప్పించి పెట్టాను. ఫస్ట్ టైం ఈ లొకేషన్లో యూజ్ చేస్తున్నారు. మీరు అందరు చాలామంది చెప్తున్నారు కదా యూజ్ చేయండి, గోస్ట్ ఎక్విప్మెంట్లు ఇంకా యూజ్ చేయండి. సో మనం జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నార్మల్గానే చూపిస్తుంటే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. సో అందరూ యూజ్ చేసి ఇలాంటి ఎక్విప్మెంట్లు యూజ్ చేసినా కూడా నమ్ముతారేమో అనేసి తీసుకొచ్చాను. సో ఇంకొకటి నాతో పాటు ఈరోజు సుధీర్ బాయ్ ఈజ్ దేర్ కమింగ్. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? పెట్టి పెట్టాలి, అది పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అంటే ఓకేలేబ్బా, ఓకే కోపడా. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? నేనైతే ఈ లొకేషన్లోకి రావడానికి కారణము మెయిన్ రీజన్ అబ్దుల్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాడు వీడియో తీశాడు. ఆ వీడియోలో వాడు డైలాగు మామూలుగా తీస్తా వెళ్ళాడంట. ఎందుకు ఖాళీ అయింది ఏముంది ఇక్కడ అనేసి డైలాగ్ తీస్తా వెళ్తే ఒక రూమ్లో వాడికి అనేది ఏదో భయపెట్టేసిందంట.
వాడిని ఎంట పడడమో ఏదో చేసిందని వాడు భయపడి పరిగెడుతూ వచ్చేసాడు. ఇంటికి వచ్చి అబ్దుల్తో చెప్పాడంట. నేను కూడా ఆ వీడియో చూశాను. చూస్తే చాలా స్కేరీగా ఉంది వీడియోది. ఆ ఆకారం ఏందనేది ఏమనేది అర్థం కావట్లేదు. అది మనం చూద్దాం పదా అని చెప్పేసి అబ్దుల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. మాతో పాటు అయితే తరుణ్ కూడా వచ్చాడు. హాయ్ గైస్, నేనేంటంటే పండు చూసినప్పుడు అప్పుడే వెంటనే చూపించాడు అన్న. ఏమని, ఆ లాస్ట్ రూమ్లో ఏదో గోస్ట్ ఆకారంలో కనబడింది అని చెప్పని పండు పరిగెస్తూ తీసుకొని వచ్చేసేటప్పటికి అప్పటికి సరేలే అన్నకి చెప్దాం ఒకసారి అని చెప్పి నాకే వచ్చి చెప్పాడు. ఫస్ట్ పండు చెప్పిన తర్వాత సరే అన్నకి చెప్పిన తర్వాత సరే ఒకసారి వెళ్ళి చూద్దాంలే ఏందని చెప్పి అంటే డేలాగా వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క రూమ్లో ఇందాక అది చూపించాను చూడు, ముడుపులు కాయలు గబ్బిలాలు అవి చూపించాను చూడు. అక్కడే వచ్చిన నుంచి అక్కడ ఏదో ఉంది అని నా మనసు కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా, వచ్చిన నుంచి ఏదో ఉందని గబ్బాని వెళ్ళాలనిపిస్తుంది. ఒక పక్క మళ్ళీ భయం వేస్తుంది. చూద్దాం ఎట్లా. సో గైస్, ఎక్కడికని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. సో నాకు ఈ లొకేషన్ చూస్తుంటేనే ఈ వైబ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా గట్టిది ఏదో ఉంది, అందుకే ఇంతగా మొత్తం కూడాను దీన్ని అబాండెడ్ చేసి వదిలేశారు అనే ఫీల్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. సో డోంట్ స్కిప్ లాస్ట్ వరకు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఏదో సంథింగ్ సౌండ్ వచ్చింది, అందులో కుక్కలు వస్తున్నాయి. గైస్, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను అందరికీ. సో కామెంట్లు తప్పకుండా చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని కూడా ఇంక్రీజ్ చేయండి. నువ్వు ఫోన్ ఇచ్చే, నువ్వు గోప్రో తీసుకో. కందిరియాలో ఏంటాయి పిచ్చికి కూడా ఉన్నట్టుంది. అందుకు కాదు, సేమ్ ఇట్టే ఆడ ప్రతాప్ కూడా ఇట్టే నైన్ ఆడుకుంటున్నప్పుడు దెంగింది అది వెనక పక్కన చూసి అమ్మా అమ్మా అమ్మా. ఓకే నువ్వేమో ముందు దాటుకోమరా ఈ నుంచి. ఇదైతే లాక్లో ఉంది, జాగ్రత్త జాగ్రత్త. లైటింగ్కి కొన్ని లాక్లో ఉన్నాయి అబ్దుల్, ఎలకలు. అబ్బా ఏది లైట్ కిందికి పెట్టేసా, నేలకు పెట్టే. ఇది ఖర్చిందా నుండి ముళ్ళు ఉంటుంది, తీసు జాగ్రత్త తరుణ్ నేను తీస్తుంది. అది నీ కాన్నే సెల్ కాన్నే ఉంది, చంపుదాన్ని. లైట్ కింది బలం అంతా పడుతుందా. చంపేశాను. వచ్చిందా చూడండి, పెద్దది అమ్మ, కొండ పేరున్నదా, పెద్ద పేరు కొండ తేని. అప్పా మంట. జాగ్రత్త పెద్ద పేరు జాగ్రత్త. ఆహా, లైట్ ఇటే, ఏమైంది? లైట్ ఎంతో టార్చ్ చెట్టుకి ఏమన్నా వద్దురా లాక్లో ఏంది చిన్నగా. అసలు మనుషులను ఎందుకు ఇంత డ్యామేజ్ అయిపోతున్నాము? అసలు పోకముందే అదే జస్ట్ 4 అడుగులు వేసినాము అంతే. జాగ్రత్త తరుణ్, అది ఏదైనా కొద్దిగా జాగ్రత్త. శబ్దం వచ్చిందా? లాక్లో ఈ లొకేషన్లో ఉండే కొన్ని ఇళ్ళు అయితే తాళాలు వేస్తున్నారు, కొన్ని ఇళ్ళకైతే డోర్ అయితే పూర్తిగా
పగిలిపోయి ఉన్నది. కొన్ని ఇండ్లు అయితే ధ్వంసం అయ్యి కూడా ఉన్నాయి. ఏదైతే కొద్దిగా బాగున్నదో ఆ ఇండ్లకైతే తాళాలు వేస్తున్నారు. అటు నాకు అనిపించింది, ఇప్పుడు సౌండ్ వచ్చింది, తిరిగి చూస్తే ఏదో వెళ్ళిపోయినట్టుంది క్లియర్గా. ఏంద్రా ఈ మార్జిన్లోనే ఏదో మన కంటికి కనబడకుండా నెగిటివ్ ఏదో ఉంది. నువ్వు గమనించడం లేదు వచ్చిన దాని నుంచి. అవును గైస్ అంతా నేను ఎప్పుడూ దీన్ని యూజ్ చేయలేదు. దీనికి ఖచ్చితంగా ఇది హలో कोई है इधर? यार अदे పక్క ఏదో పోయిందిరా కాదు సౌండ్ ఇక్కడ వచ్చింది. చెట్లు కూడా ఊగుతున్నాయి చూడరా. ఏ సౌండ్ వచ్చింది? నాకు ఈ పక్క ఏదో పోయినట్టు అనిపించిందిరా. ఇందాక సౌండ్ ఇక్కడే వచ్చింది, సంథింగ్ ఇప్పుడు వాయిస్ కూడా ఇక్కడే వచ్చింది. పట్టుకో. సుధీర్ చేతిలో ఉన్న మొబైల్ వచ్చేసి ఇందాక ఆ కందిరిగా ఖర్చేటప్పుడు అలా పెట్టేయడంలో అది రికార్డు ఆగిపోయిందో తెలియదు, పాస్ అయిపోయిందో తెలియదు. ఇప్పుడు నేను మొత్తం ఫైల్ అంతా వెతుకుతున్నాను, అక్కడి నుంచి అయితే ఫైల్ లేదు, సగం దూరం వరకు రికార్డింగ్ అవ్వలేదు అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఏమన్నా కూడా ఓన్లీ మీకు ఈ గోప్రో షాట్లే చూపిస్తున్నాను. సో డబల్ షాట్లు అందుకే మీకు రావట్లేదు. లైట్ ఇది రెడ్ వెలిగితే డేంజర్ కదా? డేంజర్ అది. రెడ్ గ్రీన్ అంటే నెగిటివ్ ఏం లేదు అని. రెడ్ బ్లింక్ అయింది. ఎల్లో అవన్నీ అంటే అదేదో సంథింగ్. ఏడింది దాకేందో శబ్దం వచ్చింది మేగా నిన్ను అడిగింది సార్ చూపేట. హలో ఎవరది? బా ఏంది ఏమో దాపెట్టుకున్నారు. అన్నీ ఉన్నాయి. నాలుగైదు సౌండ్లు వస్తున్నాయిరా, 4-5 సౌండ్లు వస్తున్నాయి. ఒక్కరి వాయిస్ కాదు అది. ఎవరదే? ఒక్కరి వాయిస్ అయితే కాదు, 4-5 గొంతులు మిక్సింగ్ అయితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. మెయిన్ థింగ్ నుంచి ఏదో కూర్చోన్నట్టు సేమ్ అంటే అర్థం కదా. ఈ నుంచి ఏదో కూర్చోన్నట్టు అనిపిస్తుంది. కాదు, అక్కడ అది బొమ్మ, అది పొద్దున్న చూసినాం కదా విగ్రహము. పొద్దున్న చూసావునా? ఇప్పుడు ఇంకా లైట్ వేసి చూసారా, పై నుంచి ఒక ఎవరో కూర్చుంటారు చూడు, అప్పుడు ఏ ప్లేస్ కూర్చున్నట్టు. ఒక
సరే, నువ్వు కొద్దిగా గట్టిగా మాట్లాడు, ఎందుకంటే ఇది మైకులు లేవు కదా. సరే. ఈరోజు గట్టిగా మాట్లాడు. ఒక గోడ పైన ఎవరో కూర్చున్నట్టుంది. గోడ పైన కదా స్వామి, ఆడ సరేరా, డేలాగా వచ్చినప్పుడు చూసాము. పొద్దున వెళ్ళలేదు కదా, చూద్దాం రండి ఒకసారి. గుంత తవ్వినారు మొత్తం. మాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దేవత ఏదో దేవుడు గుడి, దేవత. ఇట్రా ఇట్రా ఇట్రా. సుధీర్ ఇట్రా, ఫోన్ నిమ్మకాయలు పెట్టిండారు. సంథింగ్ ఈరోజు జరిగింది. అది కాదు, దేవత అయితే నిమ్మకాయలు ఎందుకు పెడతారప్ప? పెడతారు దేవతకి నిమ్మకాయలు, కానీ ఓన్లీ ఎవరైనా పూజ చేసే పని అయితే ఏమైనా టెంకాయ కొట్టి ఏమైనా కడ్డీలు వెలిగించి ఏమైనా పెడతారు. ఉట్టి నిమ్మకాయలే పెట్టారు ఏమని. ఏ బోరింగ్ సౌండా? దేనికన్నా మంచిది దేవతే. అమ్మవారికి పెడతారు నిమ్మకాయలు, అమ్మవారికి కూడా పెడతారు. దేనికన్నా మంచిది, కానీ ఏదంటే ఏంటో వచ్చినప్పుడు దండం అన్న పెట్టుకోండి. సరే పెట్టేసుకో. అమ్మవారికి కూడా నిమ్మకాయలు పెడతారు. పట్టుకో, తప్పేముంది, నేను కూడా పెట్టుకుంటా. అబ్దుల్ అబ్దుల్ పట్టుకో 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 పట్టుకో. షూ వేసుకో. ఏ ఇటుపక్క నుంచి కదా? కాదు, ఇటుపక్క. అదో అదో డోర్ చూడండి, ఈ డోర్ సౌండ్ వచ్చింది ఇందాక. ఇదే తరుణ్, వచ్చేసావా? దా. కాదు, ఇందాక వెళ్ళిన రూమ్ ఇదేనా? ఏం కాదు, రండి చెప్తా. గైస్, సంథింగ్ ఖచ్చితంగా ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే గట్టిదే ఉంది. అది కూడా నార్మల్ది ఉన్నట్టు అనిపించట్లేదు, ఏదో ప్రమాదకరమైనది ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందాక ఇది డోర్ సౌండ్ క్లియర్గా వచ్చింది. ఏమి రాయి, ఏమైంది తరుణ్? కూర్చొని లేచినట్టు అనిపించండి. అట్లా చూస్తున్నా. అమ్మవారి కాడ అంటే ఇటు కూర్చొని ఏదో పెడతారు సులువులాగా, అది ఉన్నట్టు లేచినట్టు అనిపించింది నాకు. అవునా? క్లియర్గా నేను చేసినప్పుడు వెనకాల అంటారు చూడుగురు అనిపించింది. ఎవరన్నా తిరుగుతున్నారా లేకుంటే ఏంటి అసలు? కనపడరా? అది కాదయ్యా, ఇప్పుడు పూజలు, ఇప్పుడు ఈ ఊరు అంతా ఇన్ని సంవత్సరాలు ఖాళీ అంటే నాకు అర్థమైంది ఇప్పుడు. ఏమైందా? ఇది నోట్లోకి నాకు క్లియర్గా నాకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు. నాకు క్లియర్గా అర్థమైంది. ఇలాంటి విలేజ్ ఊర్లో అర్ధరాత్రి మాతమ్మ అనేది అమ్మవారే. మాతమ్మ అమ్మవారు ఇప్పుడు సేమ్ మధ్య రూపం నాకు అనిపిస్తుంది, కానీ మనం డిస్టర్బ్ చేసి మన ఏదో మనకే మంచి కోరుకుంటుంది. కానీ మాతమ్మ అంటే ఎవరు లేని ప్లేస్లో, ఎవరు ఇళ్ళలో లేనప్పుడు అర్ధరాత్రి తిరుగుతూ ఉంటుంది మాతమ్మ. దేవాలతో అయినా పడవచ్చు, దేవతలతో మనం పెట్టుకోకూడదు, దేవతల దగ్గరికి వెళ్ళకూడదు. అమ్మ దేవత, మేము తప్పుగా ఏమైనా చేస్తున్నా
మీరు తప్పు అనుకోదండి, మేము ఏదో చేసి మనం ఏం డిస్టర్బ్ చేయలే, మనం పోయి నార్మల్గా పోయి దండం పెట్టుకొని వచ్చినాం, మనకేం కాదు, మనతో పాటే ఉంటుంది. మా రక్షించమ్మా. అదో ఇక్కడ టెంపుల్ కదా. సరే అలాగైనా వద్దా అండి చెప్పు. తీసుకో చూడండి ఇక్కడ కూడా టెంపుల్ చూడండి. సో టెంపుల్ చూడండి, అదే టెంపుల్ కానీ బట్ లోపల ఏమీ లేదు తరుణ్, ఓన్లీ అక్కడే ఉన్నాయి. అదే నా నీకు చెప్పింది అర్థం అట్లా అంటే అవగానంటే ఇప్పుడు అక్క దేవతల మంది 7 మంది అంటారు కదా, అత్త అక్క చెల్లిలాగా ఈ పేరు మాతమ్మ అంటే ఎవరు లేని ప్లేస్లో అర్ధరాత్రి ఒక్కటే తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకో విషయం కూడా అప్పుడు మనకు ఇక్కడ తినాలో జరుగుతుంది చూసినాము మన ఊరు సైడ్ గంగమ్మ జాతర అని. ఆ తినాలు అయిపోయిన మరుసటి రోజు ఎవరు పడుకోరు తెలుసాడా, ఎందుకంటే అమ్మవారు తిరుగుతుందంట. ఫ్రెండ్స్, తరుణ్ వచ్చేసి మాతమ్మ అమ్మవారు ఊర్లో తిరుగుతూ ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫీల్ ఎందుకు ఉంటుంది, దేవత ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అని ఎవరైనా కొంతమంది ఆలోచించవచ్చు, చెప్పచ్చు. అది ఎందుకు అనేది మీకు క్లారిటీగా ఎండ్ వరకు చూసారంటే మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఈ అమ్మవారి దగ్గర కొంతమంది వచ్చి పూజలు చేస్తున్నట్టు మాకు అనిపించింది. ఆ ఊర్లో ఎవరైతే పర్సన్ మాకు డే టైం కనిపించి ఇక్కడ ఎవరన్నా తిరుగుతారా ఎవరన్నా వస్తారా అని చెప్తే ఎవరం రాము, జస్ట్ మేము ఏదన్నా కూడా ఈ ఎంట్రన్స్ వరకు 2-3 ఇల్లులు ఉన్నాయి, ఆ ఇళ్ళల్లో ఓన్లీ మేత వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము, ఇక్కడ నుంచి తీసుకొని స్టోరేజ్ మాదిరి అని చెప్పేశాడు. ఊరు మొత్తం తిరిగాము కూడా. అప్పుడు కూడాను మాకు డే టైం ఎప్పుడు మేము వచ్చినప్పుడు కూడా అంత గమనిలేదు పూజ సామాన్లు అక్కడ ఉన్నాయా లేదా అని. బట్ మేము అర్ధరాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అర్ధరాత్రిలో మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. అప్పటికి ఈ పూజ సామాగ్రి అయితే ఉన్నది. మేబీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు ఎండ్ వరకు చూస్తే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. కాదు నేను ఇట్టొచ్చా ఆడ ప్లేస్ చూపించే చూడు పండు, ఇందాక నుంచి అదే తాటు అడుపుకోండి ఎవరో చెప్తానట్టు అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, వీడియోలో వచ్చినట్టులా అక్కడ పోండి ఫస్ట్ అని ఎవరు నాకు ఆ చెవులు గట్టిగా మాట్లాడు. అడిగి పోండి ఫస్ట్ అని చెప్పినట్టు ఎవరో చెవులో అబ్దుల్ నేను అప్పుడు చెప్పినా కదా, లేదు ఎవరు లేరు. నేను అప్పుడు చెప్పినా కదా, 1 కాదురా 4-5 వాయిస్లు వస్తున్నాయి. ఓన్లీ వాయిస్. హలో, ఆగిపోయింది. హలో, ఎవరది? మాకేదో అరుపు వినిపిస్తుంది. ఏం లేదు చూద్దాం. బ్లింక్ అవుతాను చూడండి, ఈ ప్లేస్లోనే బ్లింక్ అవుతాను. అదే ఇప్పుడు చూడకాల చూడండి, చూడండి ఇలా పెడుతుంటే అదో రెడ్డుకు పోయింది, నాకు రెడ్డుకు పోయింది. నాకు సడన్గా 4-5 రెడ్డుకు పోయిందిరా, రెడ్డుకు పోయి మళ్ళీ పడిపోయింది. మార్నింగ్ వచ్చింది ఈ రూమ్ దగ్గర, అది గబ్బిలాది. ఇదే ఇంత అప్పుడు ఇది కాదు. ఇది వేరు. చూడు బుక్కులతో సహా చూడు. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు అని చాలామంది చెప్తున్నారు. అది ఎవరు
మీరు ఉన్నదని తెలుసుకోవడానికి మేము వచ్చాము. ప్లీజ్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా ఉంటే మేము ముగ్గురం కాకుండా ఎక్స్ట్రా అది నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఎవరది? బయట క్యాప్చర్ అయింది, బయట క్యాప్చర్ అయింది. క్యాప్చర్ అయింది. సౌండ్ వచ్చింది ఇప్పుడు నేను చూసానా. సరే జాగ్రత్త చూడండి, ఊరు అట్లా చూడండి, అట్లా చూడండి చెప్తా. అదే తీసుకుని పోతా, తీసుకుని పోతాను. టార్చ్ ఏది? నా దగ్గర ఉంది. గైస్ ఇందులో ఏదో క్లియర్గా క్యాప్చర్ అయింది సంథింగ్. ఒక చారలుగా ఏదో కనిపించింది నాకు. ఏమైంది? ఆఫ్ అయిపోయిందా? ఏమైంది? ఆఫ్ అయిపోయింది మీటర్ ఆఫ్ అయిపోయింది డైరెక్ట్. మీటర్ ఆఫ్ అయిపోయింది. మీటర్ ఆగిపోయిందా? చూడు. మీటర్ ఆఫ్ అయిపోయింది. ఏందిగా నైట్ విజన్ పట్టుకోవచ్చు. కటింగ్ చూడు అసలు ఏంది అది? ఏ పక్షి అది? అది సౌండ్ స్టార్ వస్తుందా లేకపోతే ఏమైనా కనబడతారు వస్తుందా లేకపోతే మనం ఫాలో అవుతుందా? గబ్బిలమ్మా? గబ్బిలం కాదు అది. గబ్బిలం అట్లా ఎందుకు వస్తుంది? గొడ్ల గువ్వి అనుకుంటా అటు అరిసేది. గొడ్ల గువ్వే. అవునా? పైన చిటారి కొమ్మ వరకు కనొచ్చింది నీకు. మనం చూసిన చెట్టు, తేనెపెట్ట చూసిన చెట్టు. అవునా? సరే రండి చూద్దాం. లేదు రాడా ఆకలి ఏదో ఫాలో అవుతుంది అనుకుంటా. అదే కదా చెప్తాను నేను. ఇది కూడా డోర్ లాక్లో ఉంది. అది ఒక కిటికీ ఉంది ఓపెన్. ఏంది ఇది? ఎవరో టీ కప్పులు, ఎవరో టీ తాగేటివి. నాకు గాజులు కానీ ఉన్నాయన. గాజులా అవి కూడా. ఎవరది? ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నారు? ఏం కావాలి మీకు? మీరు ఎవరన్నా ఉంటే ఒకసారి మా ఎదురుకి రండి.
మిమ్మల్ని ఫేస్ చేయడానికి మేము వచ్చాము, మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాము. మాకు ఆ ధైర్యం ఉంది. ప్లీజ్ దయచేసి ఈ సౌండ్స్ చేసేవాళ్ళు కానీ ఉంటే రండి. చూడనట్టుందా? పైన కూడా చెక్ చేసుకుంటాను, ఎందుకంటే పాత ఇల్లులు కదా, ఏమన్నా పాములు గీములు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకన్నా హైట్ లేవు, హైట్ తక్కువే ఉంది. మనం అట్లా అన్నా కూడా ధన అని ఇదే అయిపోతుంది. అబ్దుల్ 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 సౌండ్ సౌండ్స్ నుంచి పడిందిరా. అదేదో ఊగుతుంది. సౌండ్ వస్తున్నా, కింద పడింది. ఎవరు మీరు ఎందుకు అటాక్ చేయడానికి చూస్తున్నారు? చూపి జాగ్రత్త జాగ్రత్త, రాజోపులు దిగుతాయి. ఇందాక ఇది పడింది, మళ్ళీ ఎంత సౌండ్ వచ్చింది. ఉండు జాగ్రత్త చూసుకున్నాం. సౌండ్ వస్తుంది. ఏం లేదునా. ఏం లేదా? టార్చ్ ఉందా ఇంకోటి అబ్దుల్? నాకు లైట్ కావాలి. అది టార్చా? ఉందిలే, ఉందిలే. ఇది అద్దా ఉంది. పట్టుకు, ఇదే పట్టుకో. రికార్డింగ్లో ఉందో లేదు చూసుకో. ఇవన్నీ తిరగలే కదా. ఏముంది ఇక్కడ అసలు? లైట్ లైట్ ఏమైంది? అరే ఎవరండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మీరు ఒక్కరున్నారా, ఇద్దరున్నారా, పదుల సంఖ్యలో ఉన్నారా? పదుల సంఖ్యలో ఉన్నారా? ఏదో మన ఫాలో అవుతుంది, ఫాలో అవుతుంది. ఏదో ఎక్కడికో రప్పిస్తుంది. ఎక్కడికి రప్పించుకుంటుంది? ఇందాక ఆడ వచ్చేటప్పుడు సౌండ్ వచ్చింది. ఇందాక నాకు ఇక్కడ ఎవరో తొంగి చూసారు క్లియర్గా. నాకు సౌండ్ వచ్చిందా?
నాకేదో సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది. లైట్ ఇట్టి గైస్ ఎక్కడ ఇది అసలు వాయిస్ ఇక్కడే వస్తుంది. అవునా చూపిస్తుందా? ఇంకేమన్నా చూడండి, ఇదేం చూపి ఇట్లా. తరుణ్ తరుణ్ దో ఏమైంది? క్లియరా? క్లియర్గా ఏడా? నేను ఇట్లా లైట్ వేసా రోడ్లో. ఈ లైట్ వేసా. దా ఇక్కడేనా? ఇంతలో పెళ్ళమాయేమైంది? ఏడా అక్కడి నుంచి లైట్ వేసా ఇక్కడ కరెక్ట్గా. సౌండ్స్ వస్తున్నాయి అబ్దుల్. ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందా? గైస్ ఆఫ్ ఆన్ అయింది లైట్. సరే తీసుకో. ఇంకా అర్థం కావడం లేదు. సరే తీసుకో. గైస్ క్లియర్గా వచ్చింది ఇందాక నుంచి రూమ్లో ఏదో సౌండ్. హలో సంథింగ్ చూడండి, పూలు అలాంటివన్నీ ఉన్నాయి. ఏయ్ అబ్దుల్, ఏలేలే ఇది సౌండ్ వచ్చింది, రేక సౌండ్ వచ్చింది. కానీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఇంజక్షన్లు, నీడిల్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? పక్కంతా చూడెట్టుందో శబ్దాలు. చూడ ఏమైందా? ఉండిందా? జాగ్రత్త ఏమైంది? ఆగుతారు, ఆగు. ఏదో గొంతు పట్టుకుంటా. గుర్తు పట్టుకుందా? గొంతు కాదు, ఆయన వెనకాల ఇటు వచ్చి పట్టుకుంటూ చూడు. నేను క్యాప్చర్ చేశా క్లియర్గా. వాళ్ళలో దబ్బి పడుతుంది. పవన్ కింద పడిపోయిందా? సరే చూద్దాం. నీళ్ళు తాగమ్మా. దండి ఎట్లా క్లియర్ కనిపించిందా? క్లియర్గా వెనకాల గ్యాప్ కండా అంతే. ఏదో పట్టుకుంటారు నీకు సుధీ సేమ్ అట్ట వచ్చింది. గొంతు పట్టుకోవడానికి వచ్చి ఇట్లా దొబ్బేసింది.
అన్నీ ఉంది చుట్టు పైన